హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కిచెన్ ప్యారడైజ్. ఈరోజు మన ఛానల్లో పెసరపప్పు చారు ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. సో ఈ పెసరపప్పు చారు ఈ వేసవి కాలంలో చాలా 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 చలవ చేస్తుంది, చాలా మంచిది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. అండ్ స్టార్ట్ చేసేద్దాం. అయితే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన గంట కనిపిస్తుంది కదా, అది ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా పెసరపప్పుని ఇలా మెత్తగా పేస్ట్ లాగా అంటే కుక్ చేసేసుకుని పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకోవాలి. 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను నేను. దీన్ని పెసర కట్టు అంటారండి. పెసర కట్టు చేసుకుని తింటారు కదా, చాలా చలవ అన్నమాట మనకిది. సో దాంట్లో ఇప్పుడు ఆనియన్స్ మనం స్లైసెస్ లాగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది, మీడియం సైజు ఉన్న ఆనియన్. అలాగే 2 టొమాటోలు, 4 పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకుని పెట్టుకోవాలి. కొంచెం పసుపు, కారం, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. దీంట్లో మనం చింతపండు పులుసు లాంటివి వేయకూడదు. పెసరకట్లో ఓన్లీ ప్లెయిన్ వాటరే యాడ్ చేసుకోవాలి. 750 ml వరకు వాటర్ పడుతుంది. పెసరకట్టు మనం చిక్కగానే వస్తుందండి. మీరు పల్చగా చేసినప్పటికీ అది లాస్ట్కి కొంచెం చిక్కగానే వస్తుంది. కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నా ప్రాబ్లం లేదు. ఇప్పుడు అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అన్నీ బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏంటంటే కొంచెంసేపు మరిగించాలన్నమాట. కొంచెంసేపు కాదు, చాలాసేపు మరిగించాలి. అట్లీస్ట్ ఒక 20-25 మినిట్స్ అయినా మీరు ఈ పెసరకట్టుని బాగా మరిగించాలి. సో తర్వాత అది కలిసిపోతుంది అనమాట. పప్పు మొత్తం మీకు ఎప్పుడైతే బాయిల్ అవుతుందో అప్పుడు అది కలిసిపోతుంది. సో ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము. కరివేపాకు ఇలా కాడలతో సహా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ప్రాసెస్ చాలా ఈజీ అండి. అంటే మీరు పెద్దగా దానికోసం చాలా ఎక్కువసేపు అలా కూర్చొని ఏం చేయక్కర్లేదు, ఈజీగానే అయిపోతుంది. అది పొంగు వచ్చేంత వరకు మీరు దాన్ని మరిగించాలన్నమాట. ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది ఇది. కాబట్టి ఎక్కువసేపు మరిగించండి. ఏదైనా కూడా పప్పుచారు ఎక్కువసేపు మరిగితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా మీరు ఎక్కువసేపు మరిగించండి. అది బాగా పొంగు వచ్చేదాకా మరిగిస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో చూసారు కదా, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను నేను. మీరు కావాలనుకుంటే ధనియాల పౌడర్ వేసాం కదా, అలాగే దాంట్లో జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. సో కొంచెం మరిగిన తర్వాత జీలకర్ర పౌడర్ కూడా వేసేసాను. చూసారు కదా మనం ఎంత వాటర్ వేసామో పైకి వేసాం. సో ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను నేను. మరిగిపోయిన తర్వాత ఇప్పుడు దానికి తాలింపు పెట్టాలన్నమాట. తాలింపు కోసం ముందుగా ఆయిల్ వేసుకున్నాము. అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు 4 వేసుకున్నాము. ఈ తాలింపు అనేది బాగా వేగాలి, అంటే కొంచెం మాడినట్టుగా అవ్వాలి. మాడిపోకూడదు, బట్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. తర్వాత ఆవాలు, ఇదే ప్రాసెస్లో తాలింపు కూడా వేయండి. ఒకటి తర్వాత దేని తర్వాత ఏది వేస్తున్నానో అలాగే వేసి చూడండి, టేస్ట్ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఆవాలు వేసిన తర్వాత జీలకర్ర వేసిన తర్వాత 4 ఎండుమిర్చి వేసుకోండి. మీరు కావాలనుకుంటే ఇక్కడ మళ్ళీ ఆనియన్ మీరు ఒక హాఫ్ ఆనియన్ని ఇక్కడ మళ్ళీ తాలింపులో కూడా వేసుకోవచ్చు, బట్ నేను తాలింపులో వేయను అనమాట. ఇది ఇప్పుడు మంచిగా ఫ్రై అవ్వాలి. ఎండుమిర్చి మీకు కలర్ తెలిసిపోతుంది, కొంచెం డార్క్ బ్రౌన్ వస్తుంది కదా. సో అలా వచ్చేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుని అలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకునే ముందు కరివేపాకు, మొత్తం ఇంకా అన్నీ ఫ్రై అయిపోయాయి అని అనుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి.
తాలింపు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పప్పుచారులో తాలింపు వేసేసుకోండి. వేసుకుని తాలింపు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మళ్ళీ మరిగించండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, పెసరకట్టు రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ పాటు మళ్ళీ దీన్ని మరిగించుకోండి. చూసారు కదా పెసరకట్టు. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. చాలా చాలా టేస్టీగా, ఈ వేసవికాలంలో చాలా మంచిది. పిల్లలకు కూడా పెడుతూ ఉండండి, చలవ చేస్తుంది. సో తప్పకుండా మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకెలాంటి రెసిపీస్ చూడాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో బేసిక్ రెసిపీసే మీకు ఫస్ట్ పోస్ట్ చేస్తున్నాను. రీజన్ ఏంటి అంటే ముందు బేసిక్స్ నేర్చుకుందాము అందరిలాగా అని. అంటే తెలియని వాళ్ళ కోసం ఎక్కువగా నేను ఈ ఛానల్ని పెట్టాను. సో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టాటా, బై బై, సీ యూ.